सर मेरा नाम शैलेंद्र जैन बिल्डर। सर यहाँ वर्सोवा में मेरा 2 कंस्ट्रक्शन चल रहा है, आपसे बात करना है। साहब आप टीवी पर हमेशा कहते हैं कि मुंबई में माफिया नहीं है, लेकिन मुझे रोजाना एक्सटॉर्शन कॉल्स आते रहते, फोन पर धमकियां मिलती है, किसी भाई का नाम कहलाते। నా ముంబైలో భాయ్ అనేవాడు లేడు. उन्नाडू सर। ఎవడు? सूर्या भाई। ऑफिस में आकर उसने मेरे को धमकी दिया है, उसका बहुत बड़ा गैंग है सर, आप प्लीज मेरे लिए कुछ करो सर। గుడికి వచ్చావా? గుడికి కూడా వస్తావు నువ్వు? రాకూడదా? నువ్వేదో మంచిదాని లవ్ చేశాను, ఇలాంటి దాని మన తెలియలేదు. నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం ఏనా దేవుడికి దండం పెట్టుకోవడం ఒక బిజినెస్ డీల్. బిజినెస్ డీల్? దేవుడు మనకి డబ్బు, సక్సెస్, ఆరోగ్యం ఇవ్వడం తెలిస్తే ఎవరన్నా మొక్కుతారా? ముగ్గురు అయిపోయా. పని అయితేనే హుండీలో డబ్బులు వేస్తారు. ఇక్కడ అందరూ గుడికి వచ్చి దేవుడా నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి, నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరన్నా మొక్కుతారు? లేదు. స్వార్థం. మనుషులందరూ సెల్ఫిష్ అయిపోయారు ఇక్కడ. వాళ్ళ నువ్వు కూడా ఉన్నావు చూడు. నాకు నువ్వు వద్దు, నీ లవ్ వద్దు, నీ పని నువ్వు చూసుకో. బాయ్. హలో నిన్ని, నీ ఇష్టానికి నువ్వు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసి సడన్ గా ఇష్టం లేదని వదిలేస్తే ఎలా? ఈ మధ్యలో నేను ఎంత స్ట్రగుల్ అయి ఉంటానో నీకేం తెలుసు. ఎంత ఆలోచించాలి, ఎన్ని క్రాస్ చెకింగ్ చేసుకోవాలి. కలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏం మాట్లాడాడని ప్రతి మాట గుర్తు చేసుకుని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా రాసుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను అనేలోపు వదిలేసి వెళ్ళిపోతే ఎలా? అది పోన్లీ పాపం పాజిటివ్ గా ఆలోచిస్తూ నిన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే ఫోర్స్ కొడతావేంటి? అయినా సరే నాకు టైం కావాలి. నీ క్యారెక్టర్ మీద కొంచెం డౌట్ వచ్చింది. ఆ మాట నేను అనాలి, నువ్వు కాదు. దేవుడా, వీటికి బ్రెయిన్ ఎక్కువైపోయింది. కొంచెం కట్ చేసి కంట్రోల్లో పెట్టు స్వామి. ఏ పిచ్చోడైపోయినా పర్వాలేదు, ఎలాగోలా పెంచుకుంటాను. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయి స్వామి. అలాగే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ సూర్యాభాయ్ అని ఎవడో ఉన్నాడంట కదరా? ఎవడు? తెలియదు సార్. వాడు ఈ ఏరియాలోనే ఉంటాడంట కదా, తెలీదా? ముజే నహీ మాలూమ్ సాబ్. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. భాయ్ ఓ లోగ్. వచ్చింది పోలీసు, నేను డీల్ చేస్తాను, వెళ్ళండి. చలో రే. ఇక్కడ సూర్యాభాయ్ అంటే తెలుసా? తెలీదు. నువ్వెక్కడుంటావు? ఇక్కడే. మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా. తెలియాలని రూలే ఉంది. నీ పేరేంటి? సూర్య. మరిందాక సూర్య అంటే తెలీదన్నావు. నువ్వు అడిగింది సూర్యాభాయ్, నన్ను కాదు. ఏం చేస్తుంటావు? ఖాళీ. దా స్టేషన్కి వెళ్దాం. ఏ స్టేషన్కి? పోలీస్ స్టేషన్. మీరు పోలీసులా కనపట్లేదు. अच्छा 4 लाठी पड़ेगी तो सब समझ में आ जाएगा. चल. లాఠీలు లేవు కదా, కనీసం లాఠీలుంటే వచ్చుండేవాడిని. ఓ పని చేయండి, స్టేషన్కి వెళ్ళి లాఠీలు పట్టండి, లేదా యూనిఫామ్ వేసిరండి. ఊరికే రమ్మంటే రాం.
పోలీసులు కొడితే ఓకే, కానీ మీరు కొడితే ఊరుకోను. పోలీసులు అంటే రెస్పెక్ట్ ఉంది నాకు. పోలీసులాగా యాక్ట్ చేయకండి. నేను నమ్మను. ఇది ఖచ్చితంగా పోలీస్ దెబ్బ కాదు, అది వేరే ఉంటది. పొడుస్తున్నావు ఏంట్రా? మాఫియానా? మళ్ళీ మొదలెట్టారా? ముంబైని ప్రశాంతంగా ఉండనవర్రా? బతకనేరా మమ్మల్ని? पुलिस जीप आने के बाद भी नहीं रुक रहे सर ये. उसके अलावा मैं माफिया कह रहा है सर. సూర్యాభాయ్ ఏంటి ఎక్స్ట్రాక్షన్ మొదలు పెట్టావంట? సార్ నేనా? సార్ టీవీలో మీ ఇంటర్వ్యూ చూసి ముంబై ప్రశాంతంగా ఉందంటే మెల్లగా ఎలాగోలా బతికేద్దామని వచ్చాను సార్. నేను వచ్చి 1 రోజు కూడా కాలేదు సార్. కావంటే మా రూమ్మేట్ని అడగండి. అవును సార్. పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తుంటే పబ్లిక్ అడ్డుపడుతున్నారంట. అది అలా మంచితనం సార్. సో నీకేం తెలియదు? తెలియదు సార్. నువ్వు ఎవరికి వార్నింగ్ ఇవ్వలేదు? ఇవ్వలేదు సార్. ఏ ఓ శైలేందర్ జైన్ కు బోలావ్. వీడేనా నీ ఆఫీస్కి వచ్చింది? जी मैं हूँ. मेरी गर्दन है और चाकू है गर्दन पे और 4 लोग भी खड़े हैं. आप प्लीज कुछ मत बोलिएगा. ఇతను కాదు సార్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సార్. సార్ నేను అలా ఊరు కాని ఊరు వచ్చి పోలీసుల్ని కొట్టావంటే నీకు స్పీడ్ ఎక్కువ, కొంచెం తగ్గించు. తగ్గించుకుంటాను సార్. ఖాళీగా తిరుక్కుంటా ఏదైనా పని చూసుకో. చూసుకుంటాను సార్. ఉంటాను సార్. భరత్ సార్ వీడిని అబ్జర్వేషన్లో పెట్టండి. వీడికి అంత సీన్ లేదు సార్. అయినా వీడి బాయ్ ఏంటి సార్? మిల్క్ బాయ్లా ఉన్నాడు. దావుద్ ఇబ్రాహిం చూడ్డానికి డాన్లా ఉంటాడా? కళ్ళద్దాలు పెట్టుకుని ప్లే బాయ్లా ఉంటాడు. డూ వాట్ ఐ సే. సార్ ఏంటి వాడు నచ్చాడా? నేను లేని టైం చూసి వాడు నిన్నేదో మాయ చేశాడు. యూస్లెస్ ఫెలో. రూపాయలు లేదు వాడి దగ్గర. స్లమ్ డాగ్ వాడు. కనీసం క్రెడిట్ కార్డ్ లేనుడితో కాపురం ఎలా చేస్తావే? వాడినే వీడికి ఇస్తాను చూడు. ఇక్కడ చిత్రం లేదు. విన్నా నేనివ్వను. మీ ఇంట్లో కార్ పార్క్ స్పేస్ ఉందా? ఏ ఉందా లేదా చెప్పు. చిత్ర కార్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. కారా? ఏ కార్? ఏయ్, పార్కింగ్ స్పేస్ ఉందా లేదా? ఎక్కడ కారు పెట్టుకుందాం. ముందు తెచ్చారా బాబు? ఏమైంది? You know what? Your slumdog became a millionaire. What? నీకు కార్ Are you serious? Yeah. Wow! Oh my God, Shishma, look at this car. Oh my Aston Martin! Wow, Surya, this is amazing. It's so beautiful. Sudden గా ఇంత డబ్బులా వచ్చింది? ప్రతి కుక్క ఒక రోజు మురుగుద్ది. ఈ రోజు నేను మురిగాను. Oh my God, Surya, I really can't believe this. ఇంత కాస్ట్లీ కార్లో నేను తిరుగుతానని లైఫ్ లో అనుకోలేదు. Thank you so much. I love you. 2 కోట్ల రూపాయలు కార్ గిఫ్ట్ ఇస్తే ఎవరితన్నా ఐ లవ్ యూ చెప్పుద్ది. Get lost. I don't want your car. ఎందుకే అంత కోపం? అతను చెప్పింది నిజమేగా? ఇంత కాస్ట్లీ కార్ ఇస్తే ఎవరైనా ఐ లవ్ యూ చెప్తారు. నాకు 2 వీలర్ ఇస్తేనే చెప్పేస్తారు. Nor we.
నేను నిజంగానే నా మనసులోని ఫీలింగ్ చెప్పాను. ఈ కార్ కోసం కాదు. మరి ముందేందో చెప్పలేదు. కార్ ఇచ్చిన తర్వాత చెప్తే అలాగే అనుకుంటాం. ఈ ప్రపంచం అంతా వేరు, నేను వేరు. నన్ను అందరితో కలిపి చూడకు. సరే సారీ సారీ చెప్తున్నాను కదా. సారీ సారీ. సూర్య, ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ. బట్ జీవితంలో ఈ కార్ వాడను. వాడితే చెప్పు తీసుకుని కొట్టు. అయితే ఈ కార్ నీకొద్దు, నాకు వద్దు. వదిలే. వదిలే, నేను నీకంటే మండోండి. Lovely car. So beautiful. ఇదిగో కార్ లోపల పెట్టింది నొక్కేసేలా ఉంది. Just go to hell. మీరు ఇద్దరు అలాగే కొట్టుకోండి. కార్ నేను వాడతాను. సూర్య, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఈసారి నేను ముంబైకి మేయర్ అయిపోవాలి. అయిపో. ఏందైపోయేది? అంత ఈజీ కాదు. అవతల అపోనెంట్ అరుణ్ గోఖలే. అతనికి సెంట్రల్ మినిస్టర్ జయదేవ్ సపోర్ట్ ఉంది, స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది. ఇప్పటికి వరుసగా 2 సార్లు గెలిచాడు. హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు. నుంచుంటేనే కదా ఏది హ్యాట్రిక్. అదే నుంచోపోతే నజీర్ एक स्ट्रांग धमकी दे दो. నెక్స్ట్ మేయర్ ఎలక్షన్ నుంచి నువ్వు తప్పుకోవాలి. భాయ్ చెప్పాడు. భాయ్ కాన్? సూర్య భాయ్. ఓ కాన్? నేను ఇప్పటి వరకు ఆ పేరు వినలేదు. జల్దీ సున్ లోగే. जानते हो किससे बात कर रहे हो तुम? हाँ, इस शहर के మేయర్ से. కానీ బుల్లెట్ కి మేయర్ ఎవరో తెలీదు. మీ సూర్య భాయ్కి చెప్పు, నెక్స్ట్ మేయర్ ని కూడా నేనేనని. వినట్లేదు. లేపేనా? చంపద్దు, కానీ వాడికి మనం చంపేయగలం అని తెలియాలి. నమస్తే సార్. నమస్తే సార్. సూర్య భాయ్ అంటే ఎవడో తెలియదు అన్నాడు కదూ. ఇప్పుడు చూడు, మన పేరు ఢిల్లీ దాకా వినపడుతుంది. వాడి పేరేంటి? సూర్య భాయ్. ఇంత పవర్లో ఉంటే మనకే వార్నింగ్ ఇచ్చాడంటే వాడికి గట్స్ ఉండాలి, లేదా బ్రెయిన్ అయినా ఉండాలి. ఎందుకు ఏడుస్తున్నావు? आज मंगलवार है इसलिए मैं बच गया सर. सिद्धि विनायक मंदिर जाकर आया हूँ. कल फिर वो డోంట్ బీ ఫూలిష్. నువ్వు మేయర్వి. అది కాదు సార్, మీకు వాడి సంగతి తెలీదు. అవునయ్యా, తెలియదు. ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఎలక్షన్ లో నిలబడను. నువ్వు నిలబడకపోతే నేను చెప్పేస్తాను. అలా కాదు సార్, వాడుండగా నేను పోటీ చేయను. వాడు చేస్తే చేస్తావా? ముందు వాడి చంపేయండి. టెన్షన్ తట్టుకోలేక చూస్తుందా. 2 రోజుల్లో వాడు పోతాడు. ఢిల్లీ నుంచి మనుషుల్ని పంపిస్తున్నాను, వాళ్ళని కొంచెం గైడ్ చేయి. యా. సార్, యా. మీరు చెప్పింది కరెక్టే సార్. వాడిని ఫాలో అయ్యాను. వాడు సూర్య కాదు, సూర్య బాయ్. ఈజ్ రన్నింగ్ ఏ గ్యాంగ్. వెరీ డేంజరస్. వాడు ఎంత డేంజరస్ అంటే మీ అమ్మాయినే ట్రాప్ చేశాడు. వాట్? ఎస్ సార్, షీఈ్ ఇన్ లవ్ విత్ హిమ్. వాడు ఎక్కడ ఉంటాడు? నమస్తే సార్. నమస్తే సార్. What the hell is happening here? Huh? మీరే కదా సార్ ఖాళీగా ఉండకుండా ఏదో పని చూసుకోమన్నారు. ఆఫీస్ ఓపెన్ చేశాను. సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఇంప్రెసివ్, వెరీ ఇంప్రెసివ్. ఎవరు ఎవరు వీళ్ళందరూ? నా స్టాఫ్ సార్. స్టాఫ్? వీళ్ళందరూ లాస్ట్ టైం ఎన్కౌంటర్లో మిస్ అయిన వాళ్ళు. ఎనీట్ కమీన్ కుత్తేగాళ్ళందరినీ పొగేసి ఏం చేస్తున్నావు ఇక్కడ? ఓ, ఐ టేక్.
ముంబైలో ఉన్న పెద్ద పెద్దోళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, అడ్రస్లు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బిజినెస్ సార్, వాళ్ళంతా మా కస్టమర్స్. షడప్! నాటకాలు ఆడుకు, స్ట్రైట్గా మాట్లాడు. మీరు తట్టుకుంటానంటే స్ట్రైట్గా మాట్లాడతాను సార్. మీ దయ వల్ల ముంబైలో మాఫియా అనేది లేకుండా పోయింది సార్. గ్యాంగ్స్టర్స్ అందరు చెదిరిపోయారు. ముంబైలో బాయ్ అనేవాడిని లేకుండా చేసి పారేశారు సార్. ఇండియా దిక్కులేంది అయిపోయింది. ఎన్ని సెటిల్మెంట్స్ ఆగిపోయాయి తెలుసా సార్ మీకు? ఎన్ని ప్రాపర్టీస్ పెండింగ్లో పడిపోయాయి తెలుసా సార్ మీకు? కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి సార్. మీ పోలీసులు, మీ కోర్టులు తీర్చిన ఎన్నో ప్రాబ్లమ్స్ బయట మాఫియా సెటిల్ చేస్తుంది. అలాంటి మాఫియాని తొక్కేస్తారు సార్. ఏం చేసింది సార్ మాఫియా? మేమన్నా పబ్లిక్ని చంపేస్తున్నాం, రోడ్డు మీద పడి రేపులను చేస్తున్నాం? లేదే. ఇండియాలో మీరు ఏమీ చేయలేని డబ్బున్న బడా బడా సాల్తీలతో ఆడుకుంటాం సార్. ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటి సార్? సార్ ఆకలేస్తుందంటే ఎవడు అన్నం పెట్టాడు సార్. అదే 1000 రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ కొడితే కారిపోతుంది సార్. అరగంటలో 1 కోటి రూపాయలు వస్తాయి. నేను వచ్చింది అందుకే సార్. ये मुंबई शहर को करवाने आया हूं. I believe in war, not in morality. సార్ యుద్ధం చేతగా ఉన్నాడే ధర్మం గురించి మాట్లాడతారు సార్. సార్ ఒక కుక్కను వదిలేసి అది ఏ ఇంటికి వెళ్తే అది నాదే, అడిగితే తంతాను అంటే ఇమ్మోర్లా కాదా సార్? అదే ఒక గుర్రాన్ని వదిలి అది ఎంతవరకు వెళ్తే అంతా నాదే, ఆపితే నరికేస్తాను అనే కాన్సెప్టే అశ్వమేధ యాగం సార్. దీని గురించి మనం గొప్పగా చదువుకున్నాం. ఇప్పుడు నేను చేసేది అదే సార్. మళ్ళీ ముంబై మాఫియాతో కలకలలాడుద్ది గత వైభవాన్ని మీకు చూపిస్తాను సార్. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. మీరు నరకలేదు సార్. 100 రూల్స్ అడ్డొస్తాయి మీకు. మీ కన్న కూతురు గుర్తొస్తుంది సార్. పాపం ఆ పిచ్చిది నాతో లవ్లో ఉంది. ముంబైలో నాకు మీరే మొగుడని తెలిసే దాన్ని పడేశాను సార్. నన్ను ఏం చేయకండి సార్. పాపం చిత్ర తట్టుకోలేదు, చచ్చిపోద్ది. రండి సార్. నన్ను లోపలేయడానికి మీ దగ్గర ప్రూఫ్ లేదు సార్. ఒకవేళ 8 అని ట్రై చేసినా ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తాయి. నా వెనక ఎవరెవరు ఉన్నారో మీకు తెలియదు సార్. వాళ్ళందరికీ నేను కావాలి సార్. మీ ఒక్కళ్ళే నా మీద కోపంగా ఉన్నారు. హలో చిత్ర, ఒక్క నిమిషం ప్లీజ్ సార్. నా మీద ఎన్కౌంటర్ ప్లాన్ చేయకండి. మళ్ళీ దయానాయకని దింపకండి సార్. థ్యాంక్ యూ సార్. చిత్ర, నువ్వెప్పుడు నీ ఫ్యామిలీ గురించి చెప్పలేదేంటి? ఏముంది చెప్పడానికి? అమ్మ లేదు, నేను డాడీ ఉంటాం. నువ్వు మీ డాడీతో ఎందుకుంటలేదు? మా డాడీ టౌన్ సైడ్ ఉంటారు. నా కాలేజ్ ఏమో జుహు దగ్గరని ఇక్కడే ఫ్రెండ్ రూమ్ లో ఉంటాను. అంకుల్ ఏం చేస్తుంటారు? హీస్ అ కమిషనర్. కమిషనర్? ఏ కమిషనర్? సిటీ పోలీస్ కమిషనర్. పోలీసా? చిత్ర, నాకు ముందు ఎందుకు చెప్పలేదు? ఏమైంది? ఏమైందంట వెంటి చిత్ర? వాళ్ళు పోలీసులు ఈ లవ్వు గివ్వు నచ్చదు, నా మీద ఏ అడ్డమైన కేసు వేసి లోపలేసి కుమ్మేస్తే ఏంటి నా పరిస్థితి? ఎవరేస్తారు? మీ నాన్న చిత్ర, మీ నాన్న. మా డాడీ వేస్తే నేను ఊరుకుంటానా? ఊరుకోక ఏం చేస్తావు చిత్ర? స్టేషన్కి వచ్చి సెల్ ఓపెన్ చేసి నీ చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోతాను. తీసుకెళ్ళి ఏం చేస్తా? ఐ హావ్ మై ప్లాన్స్. చక్కల గంతులు నీకు లేదా? లేదా?